ఈనాటి కథ శీర్షిక వాలి దేవతార్చన. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటి ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు ఆ సరస్సు పక్క నుంచి వెళుతున్నాడు. అతను అక్కడకు చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడు పూజ చేసే వేళయింది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడకు వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకుని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఓ శుభ్రమైన చోట ఆకు అలము తుడిచేసి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయడం మొదలుపెట్టాడు. అతను పూజ చేస్తూ ఉంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతున్న చెంచువాళ్ళు విల్లులు బాణాలు పుచ్చుకుని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఓ చోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తూ ఉన్న